మానవత న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో హిందూపురం పార్లమెంట్ స్థానానికి స్వాతంత్ర అభ్యర్థిగా మడకశిర తాలూకాకు సంబంధించి ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన కేఎన్ పల్లి సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. మడకశిర నియోజకవర్గంలో 80,000 జనాభా ఉన్న ఒక్కలిగా సామాజిక వర్గానికి ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా చేసిందేమీ లేదని, తప్పని పరిస్థితుల్లో హిందూపురం పార్లమెంట్ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు సురేష్ పేర్కొన్నారు. మడకశిర నుంచి భారీ కాన్వేతో తరలి వచ్చిన సురేష్ పుట్టపర్తిలోని కలెక్టరేట్ లో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో వారు మాట్లాడుతూ, తరతరాలుగా మా సామాజిక వర్గం టీడీపీ జెండాలు మోస్తుందని, అయినా ఎటువంటి గుర్తింపు లభించలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు సునీల్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మేము బలపరిచామని, చివరి నిమిషంలో ఆయనకు కాదని ఎంఎస్ రాజుకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నామన్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఖర్చు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా చేయడం బాగాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి తన సత్తా చాటుతానన్నారు. ఎస్ఎల్ సురేష్ అనే నేను కౌన్సిల్ ఎఫెక్ట్స్ స్టేట్ లోకసభ సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాను. భగవంతుని మీద ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. చట్టం నిర్దేశించిన విధంగానే భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, సమైక్యత సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. పెద్ద మనుషులు మీ తోలు తీస్తారు, మీ తోలు వలుస్తారు, బయట వాళ్ళు వస్తాయని చెప్పిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు ఎలా తీసుకొచ్చారు? పోనీ ఎంఎస్ రాజ్నే తీసుకొచ్చారు అనుకోండి, అదే సునీల్ కుమార్కు టికెట్ ఇచ్చే ముందు ఆయనకే ఇచ్చింటే ఈ రెండు వర్గాలు కలిసి ఆ రోజు పనిచేసేవి. 60 రోజులు నువ్వు సునీల్ కుమార్తో పనిచేయించుకొని వాళ్ళతో డబ్బులు ఖర్చు పెట్టించి ఈరోజు కనీస ఇంకిత జ్ఞానం, కనీస మర్యాద లేకుండా, ఒక దళితుడని మర్యాద లేకుండా, ఒక దళితుడు అని చిన్న చూపుతో నువ్వు ఈరోజు ఆయనకు చెప్పకుండా సడన్గా టికెట్లు మార్చావు. ఇంతవరకు కూడా అధిష్టానం టికెట్ మార్చింది పోగా ఇంతవరకు అధిష్టానం మీ కష్టాలేంటి? ఆయన 60 రోజుల్లో అప్పు సొప్పు చేసి తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాలు జరిపితే పట్టించుకున్న నాతోడు లేదు. ఈరోజు ఎవరో బయట వ్యక్తిని తీసుకొస్తే మడకశిర ప్రజలు ఎలా మిమ్మల్ని నమ్ముతారని చెప్పి నేను అడుగుతాను, ఎలా ఆదరిస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. ఆయనకి మడకశిర స్థితిగతులు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలుసా? ఇక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారు, ప్రజల మనోభావాలు ఏంటి, ఇక్కడ ప్రజలకు ఏ మోసం అనేది కూడా ఆయనకు తెలీదు. పాపం ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టారే. ఇంకా ఇక్కడ చాలా సీట్లు ఉండేవంటే వేరే చోట్ల దళితులు తిరగబడతారు, మడకశిరాలో మాత్రం దళితులు తిరగబడరు, అమాయకులు, వీళ్ళకి ఏం చేసినా కూడా వీళ్ళు ఊరుకుంటారనే భావంతో ఈరోజు చంద్రబాబు నాయుడు నువ్వు తీసుకొచ్చావంటే, నీవు ఏ రోజైతే ఇంతకుముందు మేము నీకోసం పోరాడాం, మామకు వెన్నుపోటు పొడిచావంటే మేమందరూ కూడా మిమ్మల్ని అడ్డుకున్నాం. కానీ ఈరోజు నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచేస్తున్నావు నువ్వు. అది బాగా గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు చివరి రోజులు వచ్చేసినాయి. ఇంకా నిన్ను కార్యకర్తలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఒక దళిత యువకుడికి మోసం చేసావు, నమ్మించి మోసం చేసావు. శంకర్రావు మీటింగ్కి వచ్చి ఇట్లా భుజం మీద చేసుకొని నా తమ్ముడిని గెలిపించమంటే అందరూ అనుకున్నారు సొంత తమ్ముడనిలాగా ఫీల్ అయ్యాడు, ఇంత పెద్ద సభలో అయినా వాగ్దానం ఇచ్చాడని చెప్పి వాళ్ళు ధైర్యంగా పనిచేసుకుంటూ పోయినారు. ఇంత దుర్మార్గుడు మనం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ కొడుకు సైకోలాగా మారిపోయినారు. మీరు ప్రవర్తిస్తున్న తీరు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో మంచి వేవ్ ఉన్నది, కానీ మీరు ఎక్కడో తొలగి ఈరోజు టికెట్ల విషయంలో చాలా ఘోరంగా ప్రవర్తించేశారు. దీన్ని ఖచ్చితంగా అనుభవిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇంకో పరిస్థితి కూడా మమ్మల్ని ఈరోజు ఎంపీ టికెట్కి నామినేషన్ వేయడానికి ప్రోత్సహించింది. మన మడకశిర కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు 70 నుంచి 80 వేల మంది ఒక్కలిగలు, ఒకే కమ్యూనిటీ చెందినటువంటి ఒక్కలిగలు ఉన్నారు. 70 నుంచి 80 వేల మంది కమ్యూనిటీ ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఏ ఒక్క కులానికి కూడా లేరు.
కేవలం ఒక మడకసిరాలోనే మాత్రం ఉంది. కానీ అంత పెద్ద కమ్యూనిటీ, చిన్న చిన్న కమ్యూనిటీ ఉన్న వాటికి అందరికీ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఇస్తున్నారు. 80,000 దాకా ఉన్నటువంటి మా కమ్యూనిటీకి ఇంతవరకు 30 ఏళ్ల క్రితం ఆ రోజు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నర్సేగౌడ్ గారికి ఎమ్మెల్యే చేశారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక్కరిని గుర్తించిన చరిత్ర లేదు. కాబట్టి మేము కూడా రాజకీయంగా చాలా ఎదుగుతున్నాం. మాలో కూడా మా కులస్తుల్లో కూడా చాలామంది ఉద్యోగాలు అన్నారు, సాఫ్ట్వేర్లు ఉన్నారు. మాలో కూడా చైతన్యం వచ్చింది. ఇన్ని రోజు బానిసత్వ బతుకులు బతికాం, ఇంకా బతికే ప్రసక్తే లేదు. రాబోయే రోజుల్లో మాకు కూడా అన్ని కులాలకు ఎలాగైతే పదవులు దక్కుతున్నాయో రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మాకు కూడా న్యాయం జరగాలి. ఆ జరగడంలో ఇది మొదటి అడుగుగా మేము భావిస్తున్నాం. అందుకే ఒక్కలిగలందరూ మడకసిలో ఉన్న ఒక్కలిగలందరూ ఏకదాటిపైకి రావాలి. అందరూ కూడా ఏ పార్టీ అయితే గౌరవిస్తుందో ఆ పార్టీకి మనం కూడా బలవంతం చేయాలి. అలా కాకపోతే ఇండిపెండెంట్గా నిలబడి మా ఒక్కలిగల సత్తా ఏమిటో చూపిస్తాం. అంతేకాకుండా మాతో పాటు అందరు కులాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు అందరు కులస్తుల్ని కలుపుకొని దళిత సోదరులు ఉన్నారు, యాదవ సోదరులు ఉన్నారు, కురుబ సోదరులు ఉన్నారు, వడ్డెర సోదరులు ఉన్నారు, వాల్మీకి సోదరులు ఉన్నారు, ముస్లిం సోదరులు ఉన్నారు. అందరినీ కూడా కలుపుకొని ఈరోజు మడకసిరలో జరిగేటువంటి అన్యాయాన్ని తిప్పికొడతాం, మళ్ళీ న్యాయం జరిగే విధంగా చేస్తామని తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మడకసిర ప్రజలకు, అలాగే ఇంకో విషయం, ఈరోజు ఈరಣ್ణ చాలా పేదవాడు. ఆయన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడా కూడా అవినీతి మచ్చ ఎరగలేదు. మనం చూసాం గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత అవినీతి జరిగింది. మా ఈరಣ್ణ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గరైనా ₹1 తీసుకున్న చరిత్ర లేదు. ఆయన స్వచ్ఛందంగా పనిచేశారు, నీతిగా పనిచేశారు, క్లీన్ హ్యాండ్స్తో ఉన్నారు. ఆయన అలాంటి వ్యక్తి ఏమీ సంపాదించుకోలేకపోయినాడు. ఈరోజు ఆయనకి పేదరికంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇదొకటి ఆర్థిక పెనుభారం పడింది. మీరు పార్టీ పరంగా ఆయనకి న్యాయం జరగాలి, మళ్ళీ ఆయనకి ఖచ్చితమైన న్యాయం చేస్తే తప్ప మేమందరూ కూడా క్షమించే పరిస్థితిలో లేమని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. స్థానిక నేతల ప్రోద్బలం కన్నా చాలా ఉన్నాయి ఇందులో. స్థానిక నేతల ప్రోద్బలం ఉంది, పైనుంచి కూడా ఇంకా చాలా ప్రెజర్లు. అంటే ఎంఎస్ రాజు గారికి ఎక్కడో ఒక చోట సీటు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? ఎవరు వదులుకోరు. అందరూ కూడా పార్టీ కోసం 4-5 సంవత్సరాలు అక్కడ పనిచేసినారు, ఎవరు వదులుకోరు. కానీ మడకసిర ప్రజల అమాయకత్వాన్ని ఈరోజు, మడకసిర ప్రజల మంచితనాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టాడు. అందుకే మాలో కూడా చైతన్యం వచ్చింది. ఖచ్చితంగా మీకు సరైన గుణపాఠం నేర్పిస్తామని, తండ్రి కొడుకులకు సరైన గుణపాఠం నేర్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి గడప తొక్కుతాం, ప్రతి ఇంటికి వెళతాం. వీళ్ళు చేసి ఇప్పటికే మడకసిర ప్రజలు ప్రతి ఆడబిడ్డ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ప్రతి ఇంటి దగ్గర, ప్రతి రచ్చబండ దగ్గర, బస్సుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మడకసిరలో మాజీ ఎమ్మెల్యే ఈరಣ್ణ కుటుంబానికి అన్యాయం జరిగిందని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఈ ప్రజల యొక్క మనోభావాలు ఓట్ల రూపంలో మలిచి ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఇండిపెండెంట్గా సునీల్ కుమార్ గారిని, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంపీగా మంచి మెజారిటీతో, నేను గెలవలేకపోయినా కేవలం మడకసిర తాలూకా వరకు ఈసారి పరిమితం అవుతున్నాను. మంచి ఓట్లను సంపాదించి వీళ్ళందరికీ కూడా ఎవరెవరైతే ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకోరికి ఇలాంటి అన్యాయం చేయకుండా మేమందరూ కూడా ఖచ్చితంగా పోరాడతాం. సునీల్ కుమార్ గెలిచే వరకు కూడా మేము ఖచ్చితంగా నేనే కాదు, ఈ మడకసిర తాలూకా ప్రజలందరూ కూడా తోడుగా ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాగే పార్థసారథి గారు, ఈరోజు పార్థసారథి గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షులుగా ఉండి మీరు ఏం చేశారు? జిల్లాలో మడకసిర కాన్స్టిట్యుయెన్సీలో అంత గొడవలు జరుగుతున్న పట్టించి ఏ రోజు కూడా టికెట్ సునీల్ కుమార్ కేటాయించి 60 రోజులైంది. కనీసం నువ్వు ఎంపీగా సెలెక్ట్ అయ్యావు, ఎంపీగా నీకు టికెట్ వచ్చింది, కనీసం మేము కూడా ఫోన్ చేసామన్నాక రాండి ప్రచారానికి మేము వెళుతున్నామంటే ఒక్కరోజు కూడా రాలేదు. కానీ క్యాండిడేట్ను మార్చిన మరుసటి రోజే నువ్వు వచ్చి మడకసిరలో దిగినావు. అంటే ఈ కుట్రలో నువ్వు కూడా భాగస్వామ్యం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలే మీకు గుణపాఠం చెప్తారు. మడకసిరలో తిరిగినిచ్చే ప్రసక్తే లేదు. ఎక్కడెక్కడ తిరగబడతారో ముందు రోజుల్లో మీరే ఖచ్చితంగా మీరు చూస్తారు. ఇవన్నీ మమ్మల్ని బుజ్జగిస్తే కాదు, అక్కడ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరగాలి. మేము ఏ రోజు ఏ పదవులకు ఆశించలేదు, కేవలం పార్టీ కోసం పనిచేసినాం. ఒక మంచి వ్యక్తికి అన్యాయం జరిగింది కాబట్టి ఇంతమంది ప్రజల్లో చైతన్యం వచ్చి ఈరోజు బయటకు వచ్చారు.